అండి. నేనెప్పుడు ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేసి ఫస్ట్ మీకు చెప్తాను. బికాజ్ మీరే మమ్మల్ని ఆడియన్స్‌లోకి తీసుకెళ్తారు. మేము సినిమా గురించి ఏం చెప్పినా సరే. థాంక్ యూ సో మచ్. నేను మ్యాడ్ 1 నుంచి చెప్తున్నాను. మీడియా హాస్ బీన్ వెరీ, వెరీ కైండ్ టు మీ. అది నేను ఎక్కడో చేసుకున్న పుణ్యం. ఐయామ్ రియలీ హ్యాపీ దట్ మీరందరూ నా వెనకాల నన్ను సపోర్ట్ చేస్తున్నారని. ఐ విల్ డెఫినెట్‌లీ ట్రై టు డూ బెటర్ ఫిల్మ్స్. మిమ్మల్ని ఎప్పుడు అరే! మంచి హీరోని సపోర్ట్ చేస్తున్నారా? వీడు పెద్ద అవుతారా అని మీరు నమ్మేలా నేను చేయడానికి ట్రై చేస్తుంటాను. థాంక్ యూ సో మచ్ టు ద మీడియా. యాక్చువల్లీ ఇందాక ఇక్కడికొచ్చే ముందు నిహార్ గారు నేను మాడుకున్నాం. ఇది మన డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ అండి. వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళ గురించి చాలా మాట్లాడాలని. నాకు తెలీదు ఆవిడ నా గురించి మాట్లాడతారని. ఇప్పుడు నేను ఆక్వర్డ్ ప్లేస్‌లో ఇరుక్కుపోయాను నేను. బిఫోర్ దట్ మా మైత్రి రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ యాక్చువల్లీ మీటింగ్ యూ సార్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. చాలా స్వీట్‌గా చెప్పారు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ హోప్ టు వర్క్ విత్ యూ వన్ డే సార్. మా పింక్ ఎలిఫెంట్ ఒక చెట్టయితే, మా నిహారిక గారు దాని ఫుల్ ఇదనమాట. ట్రంక్. తెలుగులో ఏమంటారండి? ట్రంక్. ట్రంక్. ట్రంకు. ఏంటి సార్? కాండము. దానికి సార్ ఎందుకు సార్ నా నోట్లో మాటలు పెడుతున్నారు? ట్రీ బాడీ ద స్ట్రెంగ్త్ ఇస్ నిహారిక గారు. అండ్ దాంట్లో ఉన్న బ్రాంచెస్ మా రమేష్ గారు. దాంట్లో ఉండే లీవ్స్ మేమనమాట. సో మేము ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఇవన్నీ బాగా రావాలి. ఫ్రూట్స్ అంటే మన సినిమా రిజల్ట్ ఫ్రూట్ అండి. బట్ సార్ ఇది చాలా పద్ధతి గల ఈవెంట్ సార్. మనం కామెడీ చేసుకోకూడదు. బట్ ఆన్ సీరియస్ నోట్, ఆ చెట్టుకి రూట్స్ ఏవైతే ఉంటాయో అది అబ్సల్యూట్లీ మా డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు నేనిత్తే సినిమాలో ఆయన అప్పట్లోనే చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లకి సినిమా మీద పిచ్చి మీద కొంటారు సినిమాల్ని. వాళ్ళకి ఏదో పొలోమని డబ్బులు వచ్చేస్తాయని కాదు. వాళ్ళకి సినిమాల్ని తీసుకెళ్ళాలి. వాళ్ళకి సినిమా అంటే ప్రేమ, ఒక పిచ్చి. ఓన్లీ ఆ పిచ్చి కోసం వాళ్ళు ఈ సినిమా మీద నమ్ముకుని వాళ్ళు బతుకుతున్నారండి. చాలా కాలంగా ఈ ఒక కాన్వర్జేషన్ సినిమాకి థియేటర్‌కి జనాలు రావట్లేదు అంటున్నారు. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్‌లేనండి ఫస్ట్. సార్ బయలుదేరుతారా సార్? బయలుదేరండి సార్ నెమ్మదిగా. నాకు వినపడింది సార్. నాకు వినపడింది సార్. నాకు వేరే షూటింగ్ ఉంది అందుకని. ఓకే. నువ్వు త్వరగా ఫినిష్ చేస్తా. అయ్య బాబోయ్! నా చేతిలో మైక్ పెడితే అవ్వదు సార్. మొత్తం డిస్కషన్ మైక్‌లోనే పెట్టేసారు. ఎక్కడ ఆపాను? సార్ పోస్టర్ వేయించాం సార్. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొద్దు ఎలా సార్? నిజంగా మేము యాక్టర్లుగా ఒక మంచి సినిమా చేసి హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలండి. మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అవ్వాలండి. ఎనీ డే ఒక సినిమా హిట్ అయిందంటే అది ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే అవుతుందండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ అనేది చాలా 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 చిన్న వర్డ్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ మీ అందరి సపోర్ట్ మాకు ఉన్నందుకు అండ్ ఈ సినిమాని నమ్మినందుకు. ఆవిడ చెప్పినట్టు సినిమా చూడకుండా మేము చిన్న చిన్న కాంటెంట్ రిలీజ్ చేసి దాన్ని నమ్మి మీరు సినిమా తీసుకెళ్ళి ఆడియన్స్ ముందు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాలు చాలా ఆడడం కష్టంగా ఉందని చెప్పారు సుబ్బారెడ్డి గారు. అలాంటి టైంలో కూడా సెకండ్ వీక్‌లో 480 నుంచి 320 థియేటర్స్, 340 థియేటర్స్ వరకు సెకండ్ వీక్ హోల్డ్ ఉందంటే అది డెఫినెట్లీ ఆడియన్స్ అప్రిషియేట్ చేయడం వల్ల. అండ్ దాన్ని మీరు సపోర్ట్ చేయడం అండ్ థియేటర్స్ హోల్డ్ ఉంచడం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. మేము ఆబ్వియస్లీ చాలా తక్కువ చేస్తారనుకుంటా ఇలాంటి ఈవెంట్. నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ. నాకు నిహార్ గారు ఇలా డిస్ట్రిబ్యూటర్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఎంత కష్టపడినా సరే వాళ్ళు మాకంటే, మేమే కాదండి యాక్టర్ల కంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారండి. కాకపోతే వాళ్ళు కనపడరు, వాళ్ళ పేరు బయటికి రాదు. మేమే కనపడతాం కాబట్టి మాకు వస్తుంది. బట్ దే డిజర్వ్ ఆల్ ద క్రెడిట్, ఆల్ ద అప్రిసియేషన్ అండ్ ఆల్ ఆర్ లవ్ అండ్ ఆర్ రెస్పెక్ట్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. మీరందరూ బ్రేక్ ఈవెన్ అయింది, హ్యాపీగా ఉన్నారంటే మేము ఇంకా హ్యాపీ. అంటే మేము ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్కి మా పేరు నిలబెట్టామని కాదు కానీ మీ నమ్మకాన్ని మేము నిలబెట్టాను, మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. అండ్ ఫైనలీ మా ఆడియన్స్కి ఒక మంచి సినిమా చేస్తే వస్తారు అని ఒక నమ్మకం మీద నిహారిక గారు, నేను, మానస గారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అండ్ వీ హోప్ వి లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అండి. ఆడియన్స్ మేము వెళ్ళిన ప్రతి థియేటర్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఆడవాళ్ళు థియేటర్ రావడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ విన్ ఫర్ అస్. ఎందుకంటే నిజంగా ఒక మంచి సినిమా వచ్చిందని నమ్మి ఆడవాళ్ళు థియేటర్ రారు నమ్మితే కానీ. అలాంటిది మీరు అందరూ వచ్చారంటే